నమస్కారం. ఈరోజు పిల్లలందరికీ నచ్చే ఒక మంచి కథ చెప్పుకుందాం. ఇది చాలా పాత కథే అయినా ఎప్పుడు సరదాగానే ఉంటుంది. అవును, ఇది విజయనగర సామ్రాజ్యం నాటి కథ. ఆ కాలంలో రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన ఆస్థానంలో తెనాలిరాముడు ఉండేవారు కదా. ఆ వాళ్ల గురించే ఈ కథ. ఒకసారి ఏమైందంటే రాజుగారు అంటే శ్రీకృష్ణదేవరాయలు ఒక వింతైన ప్రకటన చేశారట. వింత ప్రకటన ఏంటది? అదే వింత. రాజ్యంలో అందరికన్నా అంటే మహాబద్ధకస్తుడు ఎవరైతే ఉంటారో వాళ్లకి బహుమతి ఇస్తానని ప్రకటించారు. అమ్మో, బద్ధకానికి బహుమత? సాధారణంగా రాజులు వీరులకు, పండితులకు కదా బహుమతులిస్తారు. నిజమే. కాని ఈ రాజుగారిలా ప్రకటించగానే ఇంకేముంది, చాలామందికి ఆశ పుట్టింది. అంటే బహుమతి కోసం వాళ్ళు కావాలనే బద్ధకంగా ఉండటం మొదలుపెట్టారన్నమాట. కొందరేమో పని మానేసి ఇంట్లోనే పడుకోవడం, ఇంకొందరేమో నత్తలాగా నమ్మలిగా నడవడం, అలాగా. భలేవాళ్లు బహుమతి కోసం ఎంత నాటకమాడారో కదా. అవును. ఇదంతా చూసి మన తెనాలి రాముడికి అనిపించిందట, వీళ్ళెవరూ నిజమైన బద్ధకస్తులు కాదు, అంతా నటిస్తున్నారు అని. అంటే నిజంగా అంత సోమరి అయిన వ్యక్తిని కనుక్కోవాలనుకున్నాడా రాముడు? అంతే. సరే అని బయలుదేరాడు. ఊరంతా తిరిగాడు. ఎక్కడ చూసినా ఇలా నటించేవాళ్లే. హో, మరి అసలైన వాణ్ణి ఎలా కనుక్కున్నాడు? చాలా వెతికాడు. చివరికి ఊరి చివర ఒక పాడుబడిన గుడి ఉంటే దాని పక్కన ఒక చెట్టు కింద ఒక మనిషి కనిపించాడట. ఆ మనిషి ఏం చేస్తున్నాడు? ఇంకేం చేస్తాడు, గాఢనిద్రలో ఉన్నాడు. ఎంతలా అంటే పక్కన ఏం జరిగినా పట్టించుకోనంత. రాముడికి అనుమానం వచ్చి ఉంటుంది కదా, ఇతనేనా అసలైన బద్ధకస్తుడు అని. ఖచ్చితంగా. అందుకే ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఏం పరీక్ష? ముందుగా కొన్ని బంగారు నాణేలను ఆ పడుకున్న వ్యక్తి పక్కన గల్గల్మని శబ్దం వచ్చేలా జారవిడిచాడట. అబ్బా, బంగారు నాణ్యాలు అంటే ఎవరైనా కళ్ళు తెరుస్తారు కదా. ఓహో, ఇతను కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అస్సలు కదల్లేదు. అమ్మో, అంటే డబ్బు మీద కూడా ఆశ లేదా? భలే బద్ధకం. అంతేనా? ఇంకో పరీక్ష కూడా పెట్టాడు రాముడు. అదా? ఏంటది? ఒక బాగా పండిన మంచి సువాసన వచ్చే మామిడి పండుని తీసుకెళ్లి ఆ వ్యక్తి ముక్కు దగ్గర పెట్టాడట. వావ్, మామిడిపండు వాసనొస్తే నోరూరుతుంది గదా, తినాలనిపిస్తుంది. అవును. కాని ఇతను కనీసం ఆ పండును అందుకోడానికి చెయ్యి కూడా చాపలేదట. తినడానికి కూడా బద్ధకమే. అంటే తాగడానికి కూడా అంత బద్ధకమా? ఇదే నిజమైన బద్ధకమంటే. తెనాలి రాముడికి అర్థమైపోయింది, ఇతనే రాజ్యంలోకెల్లా అత్యంత బద్ధకస్తులని. సరే అని ఎలాగోలా అతని నిద్రలేపి రాజుగారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆస్థానంలో అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు కదా. చాలా. రాజుగారు కూడా ఆ మనిషిని చూసి, ఓహో, నువ్వా ఆ బద్ధకస్తుడివి అని అడిగి, సరే నీకు బహుమతిస్తాను, కనీసం ఆ బహుమతి తీసుకోవడానికి ఒక్క అడుగు ముందుకు వేయగలవా అని అడిగారట. మరి ఆ బద్ధకస్తుడేమన్నాడు? నడిచాడా? అక్కడే ఉంది అసలు కథ. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి, మహారాజా, ఆ బహుమతి ఏదో మీరే నా దగ్గరకు తీసుకురండి, నేను కదలనేనన్నాడట. హో, బహుమతి కోసం కూడా కదలలేనంత బద్ధకమా? అది విని రాజుగారికి పట్టలేనంత నవ్వొచ్చిందట. ఆయన తెనాలి రాముడి వైపు తిరిగి, రామా, నువ్వు చెప్పింది నిజమే, వీడే అసలైన బద్ధకస్తుడు అని మెచ్చుకున్నారట. మరి బహుమతి ఏమిచ్చారు? బంగారమిచ్చారా? బంగారమిస్తే వాడు తీసుకుంటాడా? లేదు కదా. అందుకే వాడి బద్ధకానికి సరిగ్గా సరిపోయే బహుమతి ఇచ్చారు. అదా? ఏంటది? జీవితాంతం హాయిగా పడుకోవడానికి వీలుగా ఉండే ఒక మెత్తటి దిండును బహుమతిగా ఇచ్చారట. భలే బహుమతి. వాడికదే సరైనది కదా, హాయిగా పడుకోవచ్చు. అవును. అలాగా తెనాలిరాముడు తన తెలివితో నిజమైన బద్ధకస్తుణ్ణి కనిపెట్టి రాజుగారి మెప్పు పొందాడు అన్మాట. ఈ కథ వింటుంటే అంటే తెనాలిరాముడి తెలివి మాత్రమే కాదు, ఆ బద్ధకం కూడా ఎంత విచిత్రంగా ఉంటుందో అనిపిస్తోంది. నిజమే. కొన్నిసార్లు ఇలాంటి సరదా కథలు వింటే అహా, మనం కూడా కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. అవును, ఈ కథలో బద్ధకాన్ని కూడా ఒక సరదా కోణంలో చూపించారు కదా. కరెక్ట్. మరి పిల్లలు విన్నారు కదా తెనాలిరాముడి కథ, ఎలా అనిపించింది?